కూడా రాబోయే కాలానికి సంకల్ప పత్రం ఎప్పుడు కూడా రాబోయే కాలానికి మేమేం చేశామో చెప్తుంది. ఇక్కడ రాబోయే కాలానికి ఏం చేస్తున్నామో ఒక్క మాట కూడా ఈ మేనిఫెస్టోలో వివరించలేదు. నెంబర్ 2, ఇది ఎలా ఉందంటే పాత సీసాలో కొత్త సారా, పాత సీసాలో జగన్ బ్రాండ్ సారా వేసినట్టే ఉంది తప్పిస్తే కొత్తగా ఒక్కటంటే ఒకటి నమ్మకం కలిగించే హామీ ఇవ్వనే లేదు మేనిఫెస్టోలో. మీరు ప్రతి వర్గానికి మేము గత 5 ఏళ్ళు ఏం చేశాం, రాబోయే సంవత్సరాలకి వాటిని కొనసాగిస్తాం 5 ఏళ్ళు. దాంట్లో కూడా 99% చేశామని తప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలే ఆలంబనగా గత 5 సంవత్సరాలు పరిపాలన సాగింది. అదే అబద్ధాన్ని నిజమని నమ్మిస్తూ మళ్ళీ 5 ఏళ్ల కాలాన్ని కూడా ఈ అబద్ధాలతోనే కాలం గడుపుతున్నాం. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయం, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాం, సంక్షేమ పథకాల లబ్ధిని అందించాం. మళ్ళీ ఈ రకంగానే అప్పులు చేస్తూ ఇప్పటికే 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన రాష్ట్రాన్ని మళ్ళీ రాతి యుగంలోకి తీసుకెళ్తాం అన్న రకంగా వాళ్ళ మేనిఫెస్టో ఉంది. కానీ కొత్తగా ఆశలు చిగురించే రకంగా ఒక్కటంటే ఒక హామీ దాంట్లో లేదు. మీరు వాళ్ళు గతంలో చెప్పిన మద్యపాన నిషేధం ఎక్కడ పూర్తి పొడిచారు. నిషేధం జరగకపోగా జగన్ బ్రాండ్ తీసుకొచ్చి ఇవాళ లక్షల కోట్లు ఆదాయాన్ని, సొంత ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. సో హామీ నెంబర్ 1 ఫెయిల్ అయింది. నెంబర్ 2, జలయజ్ఞంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా కోస్తాలో కానీ ఉత్తరాంధ్రలో ఉన్న కరువు పీడిత ప్రాంతమైన ఉత్తరాంధ్రలో కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇక్కడ గుండ్రేవులు నిర్మించలేదు, అక్కడ వేదవతి